ఏంటి అరుణాచలం ఇలా ఉన్నట్టుండి ఊరికి బయలుదేరావు? భర్తవరాయా, ఈ క్యాసెట్ ముందు మా నాయనమ్మకు వేసి చూపించి నా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు అర్థమయ్యేటట్టు చేస్తాను. సరే సరే, నాగలి పట్టుకుని దున్నుకుంటూ అక్కడే కూర్చోక తొందరగా తిరిగి వచ్చేయి. సరే సరే, నువ్వు వెళ్ళు. వస్తాను. రైట్ డ్రైవర్ గారు, రైట్ రైట్. ఏం చేస్తుందో? ఆంజనేయ ఆంజనేయ, నా రుద్రాక్ష, నా రుద్రాక్ష! పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ప్రతాపు, 3,000 కోట్ల రూపాయల నిధిని కొట్టేయడానికి 5 సంవత్సరాలుగా మనం గోతికార నక్కల్లా కాసు కూర్చున్నాం. ఉన్నట్టుండి అరుణాచలం రాగానే టక్కున ఆగిపోయింది. ఇప్పుడు అరుణాచలం వెళ్ళిపోయాడు. ఆస్తి మొత్తం ట్రస్ట్ పేరుకు వస్తుంది. ట్రస్ట్ మనమే కదా, అనుభవించేద్దాం. మనం అని అనుకోవడం తప్పు. మన పైన రంగాచారి అని ఒకరున్నారు, వారిని మర్చిపోయారా? ఆయనేం పెద్ద హరిశ్చంద్రుడా? ఆయనకి ఒక భాగం ఇచ్చి నాకు మీరు ఎలా ఎరవేశారో అలాగే ఆయనకి ఎరేస్తే సరి. చూడండి చంద్రమౌళి గారు, నీతి నిజాయితీ న్యాయం ధర్మం వీటికంటూ ఒక ఆకారం ఉంటే అది మన రంగాచారి గారే. అందుకే సింహాచలం గారు ఇంత పెద్ద బాధ్యత వారికి అప్పగించారు. నేను అప్పుడే అన్నా ఇదేం వర్కౌట్ అవ్వదు అని. వర్కౌట్ అవుతుంది. ఎలా? రంగాచారి హార్ట్ అటాక్ తో చేస్తే ఆరోగ్యంగానే ఉన్నారుగా, హార్ట్ అటాక్ ఎలా వస్తుంది? మనం వచ్చేట్టు చేద్దాం. ఆస్తికి వారసుడు వెళ్ళిపోయాడు, ఆస్తిని కాపాడేవాడే పంపేద్దాం. అప్పుడు ఆస్తి మంది అవుతుంది.